హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఈరోజు మేమైతే ఇదిగోండి చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఇది 1.5 కేజీ చికెన్ అండి. ఇలా తీసుకున్నాను. దీన్ని వాష్ చేశాను. వాష్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. దీనిలో ఇప్పుడు దీనికి కావాల్సిన చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చికెన్ కేజీన్నర చికెన్ అండి. ఇది నెయ్యి, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ఇది వచ్చేసి షాన్ బిర్యానీ మసాలా అండి. ఇది ఎవరెస్ట్ 2 షాన్ బిర్యానీ మసాలా అండి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కారం, రుచికి తగ్గట్టు సాల్ట్. ఇది వచ్చేసి బిర్యానీ ఎసెన్స్ అండి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇదిగోండి లెమన్. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మనం 1 by 1. ఫస్ట్ దీనిలో అయితే నెయ్యి వేస్తున్నానండి. తర్వాత పుదీనా, నెయ్యి ఇంట్లో కాసిన నెయ్యి అండి, మంచి వాసన వస్తుంది. తర్వాత ఇదిగోండి షాన్ బిర్యానీ మసాలా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వేసానండి. కారం అండి, ఇది గుంటూరు కారం, చాలా స్పైసీగా ఉంటుంది. దాన్ని మీకు తగ్గట్టుగా వేసుకోండి, పిల్లలు తినేటట్టుగా మీ కారం. దీంట్లో నేనైతే పసుపు యాడ్ చేయట్లేదండి. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత సాల్ట్ అండి దీనికి తగ్గట్టుగా. ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ టేస్ట్ అండి. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఆయిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి దాన్ని వేపుకోండి. తీయదనాన్ని ఇస్తుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లెమన్ అండి, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో కానీ పెడితే కనుక చాలా రుచిగా ఉంటుందండి. మ్యారినేట్ బాగా అయ్యి ముక్కకి బాగా పట్టి మసాలా అంతా కూడా. తర్వాత ఇది ఎసెన్స్ అండి, బిర్యానీ ఎసెన్స్. ఇవ్వండి 1 స్పూన్ అయితే చాలు. తర్వాత ఇది యోగట్ అండి. ఇది బాగా కలిపేసుకోవటమే. కలిపి పెట్టేసుకున్నాను. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొంచెం నూనె వేసేసి కలిపి పెట్టేసుకున్నాను. ఇది ఒక 3 to 4 అవర్స్ మ్యారినేట్ అయితే చాలా బాగుంటుందండి. ముక్కకు అంతా పట్టి చాలా బాగుంటుంది. ఇంకా దీని మీద నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మ్యారినేట్ అయినాక దీన్ని ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. ఇదిగోండి చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాం కదా ఇందాక.
3 hours చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అన్నం ఉడకబెడుతున్నానండి. అన్నం ఉడకబెట్టడానికి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు అయితే చేశానండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత దానిలో హోల్ గరం మసాలా అండి అన్నీ వేసేస్తున్నాను. ఇదిగోండి. తర్వాత బియ్యానికి తగ్గట్టుగా సాల్ట్ అండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా చూడండి ఇప్పుడే కోసుకొని వచ్చాము మా చెట్టుది. ఇదిగోండి. వేసిన తర్వాత మీకు దీనికైతే కొలత ఏమి ఉండదండి. ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ అని మనం అలాగా కొలత పెట్టుకుంటాం కదా, పులావ్ కానీ అలాగా ఏదైనా రైస్ చేయడానికి. దీనికైతే కొలత ఏమి ఉండదు. నేను ఉరామారిగా అయితే ఇదైతే నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ దీంట్లో వేసేసాను. తర్వాత బియ్యము మనం అన్నము పొడిగా రావడానికి నూనె అయితే వేయాలండి. ఖచ్చితంగా నూనె వేయాలి, లేదంటే అన్నం అనేది బాగా మెత్తబడిపోద్ది. ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసాను. దీనిలో ఇది కొంచెం మరగనిద్దామండి. మనము మూత పెడితే త్వరగా మరుగుతుంది కదా. ఇదిగోండి మూత అయితే పెట్టేస్తున్నాను. మరగనిద్దాము ఇంకొంచెం. ఈలోపు మనము బియ్యము ఉడికేలోపు ఇక్కడ కర్రీకి రెడీ చేసుకుందామండి. ఇదిగోండి కర్రీకి దానికి కావాల్సిన పదార్థాలు ఇలాగైతే ఆనియన్స్ తరుక్కోండి. సగం ఆనియన్స్ ఇలాగా చేసుకోండి. హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, టొమాటో, నెయ్యి, కోకోనట్ ఆయిల్, సాల్ట్. కోకోనట్ ఆయిల్ నెయ్యేనండి దీనికి టేస్ట్. మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు బటర్ అయినా దగ్గర పెట్టుకోండి. తర్వాత లేదు అని అంటే కనుక నెయ్యి ఉంటే కనుక ఇంకా మంచిది, నెయ్యి అయినా వేసుకోండి. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కావాలంటే మీరు దగ్గర యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, మీ స్పైసీనెస్ని బట్టి. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాము మనము. ఇదిగోండి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. దీనిలో కోకోనట్ ఆయిల్ వేద్దామండి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. అసలు మనము హెల్తీగా చేసుకుంటాం కదా, అన్నీ మనము యూజ్డ్ ఆయిల్స్ వాడకుండా ఇలాగా మనం ఫ్రెష్గా చేసుకుంటాం కదా, అన్నీ రుచిగా ఉంటాయి. కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. దీనిలో నెయ్యి వేద్దాము. హోల్ గరం మసాలా వేసేద్దామండి. తర్వాత దీనిలో ఇవి వేగిందండి. తర్వాత దీనిలో ఆనియన్స్ అయితే వేసేద్దాము. నేనైతే కొన్ని పొడవు ఆనియన్స్, కొన్ని పొట్టు ఆనియన్స్ తీసుకున్నానండి. ఎస్పెషల్లీ దీనిలో రెడ్ ఆనియన్స్ తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. వైట్ ఆనియన్స్ కన్నా కూడా రెడ్ ఆనియన్స్ అనేది చాలా రుచి ఇస్తుందండి బిర్యానీకి. చికెన్ బిర్యానీకి అబ్బా ఏముంటుందో అండి, ఇలా కానీ మీరు చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. అన్నీ మన ఇంట్లోవే కాబట్టి మనం ఎప్పుడైనా నెయ్యితోనే టేస్ట్ అండి. నెయ్యి, కోకోనట్ ఆయిల్, నెయ్యి అనేది చాలా రుచినిస్తుంది. ఇవి కొంచెం సేపు వేపుదాము. ఇదిగోండి ఒక పక్కన వాటర్ అనేవి ఇలాగ మరుగుతున్నాయి. ఈ ఫ్లేవర్ అంతా దీనికి దిగుతుందండి. ఇలా గనక మీరు అన్నీ దీంట్లోనే వేసి మరగబెడితే కనుక. తర్వాత మరుగుతున్నాయి కదండి, తర్వాత బియ్యం వేసేద్దాం. ఇంకా దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ కలర్లోకి రావాలి. తర్వాత దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. ఇందాక మనం చికెన్లో కూడా వేసాం కదా, సో ఎక్కువగా పట్టదు. ఇది వేపుదాము పచ్చివాసన పోయే వరకు. వేపిన తర్వాత దీనిలో టమాటా వేసేసాను. తర్వాత జీడిపప్పు, ఇది ఆల్రెడీ రోస్ట్ చేసి ఉన్న జీడిపప్పు అండి.
మీ దగ్గర జీడిపప్పు లేకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇలాగైతే వేసేసుకోండి. నా దగ్గర జీడిపప్పు ఉంది, సో అందుకని ఇదైతే యాడ్ చేశాను. ఇప్పుడు పుదీనా అయితే వేసేస్తున్నాను. మా చెట్టు పుదీనా అండి, ఇదిగోండి చూడండి ఎంత గ్రీనర్గా ఉందో. కొత్తిమీర పుదీనా అన్నీ మా చెట్లు వేనండి. ఇది కలగైతుంది. తర్వాత చికెన్ యాడ్ చేసేసుకుందాం. మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేస్తున్నాను. చూడండి కలబెట్టేసుకుందాం. అలాగైతే కలిపేసుకున్నాను. నేను ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇట్లా సన్న మంటలో పెట్టేద్దామండి. పెట్టేస్తే దానిలో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి చికెన్ ఇట్లాగైతే అయింది. తర్వాత దీనిలో మనము రైస్ యాడ్ చేసేసుకుందాము. ఉడికిపోయింది చికెను. ఈ మాత్రం గ్రేవీ అన్న ఉంటే రైస్కి బాగా పడుతుందండి. మనం రైస్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదిగోండి రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలాగా చిల్లులు దాంట్లో పోసుకుంటే మనకు పొడి పొడిగా చూడండి రైస్ ఎంత పొడిగా ఉందో. ఇలాగా ఉంటే బాగుంటుందండి బిర్యానీ. రైస్ అయితే వేసేసాను. ఇదైతే పాలండి. పాలల్లో మీరు పసుపు పొడి కలుపుకున్నాను. ఎందుకంటే ఇది పసుపు నాది ఆర్గానిక్ పసుపు, కలర్ కోసము ఇలా కలుపుతున్నాను. నేను అన్నీ న్యాచురల్గానే వాడతానండి మ్యాక్సిమం. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. లేదు పాలు ఇష్టం లేని వాళ్ళల్లో నెయ్యి ఉంటుంది కదండి, ఆ నేతిలో పసుపు అనేది కలుపుకుంటే నెయ్యిని కొంచెం కరగబెట్టి దాంట్లో పసుపు వేసి కలుపుకొని దాన్ని పైన వేయండి. చాలా రుచిగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. కానీ ఇదైతే డైరెక్ట్గా పెట్టకూడదండి. ఇదిగోండి కింద ప్యాన్ అయితే పెట్టాను నేను. అట్ల పెనం అయితే పెట్టి దాన్ని హీట్ చేసి దానిపైన ఇట్లాగైతే పెట్టాను. ఎందుకంటే డైరెక్ట్గా అనేది మంట అనేది దీనికి ఇచ్చామంటే కనుక అది మాడిపోవడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇలా చేసి ఇలా పెట్టుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు కవర్ చేసేస్తాను. మీరు కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా పాలల్లో కలిపేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు, నేను అందుకనేసి ఇలాగ టర్మరిక్ వాటర్ని కలిపి వేసుకున్నాను పాలల్లో కలిపేసి. దీన్ని అయితే ఇది కవర్ చేద్దామండి. ఇప్పుడు ఇంకా మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే పైన కూడా వేసుకోండి కావాలంటే. లేదు అనుకున్న వాళ్ళు కవర్ చేసేసేయండి. ఇలాగైతే కవర్ చేశాను అల్యూమినియం ఫాయిల్ తోటి. దీని మీద అయితే రోల్ పెట్టేసుకున్నాను. సమ్ వెయిట్ అనేది పెట్టాలండి దీని మీద. నాకైతే రోలు కొంచెం వెయిట్గా ఉంది కాబట్టి నేను ఇలా అయితే పెట్టేసుకున్నాను. నేను తయారైన తర్వాత ఇది ఎలాగుందనేది చూసి చెప్తానండి. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా తీస్తే ఇలా పొగలు వస్తున్నాయి చూడండి. ఇలాగా అయిపోయినట్టేనండి. ఇలాగ పొగ వస్తాయి ఆల్మోస్ట్. దీన్ని స్టవ్ ఆపేసేసి ఒక 10-15 మినిట్స్ ఇలానే ఉంచాలి. వెంటనే అయితే ఓపెన్ చేయొద్దండి. మూత తీసాను. ఇది ఎలాగుందో చూద్దాం ఇప్పుడు. అదిగోండి వాళ్ళు చూడండి అన్నం కూడా పొడి పొడిగా ఎలాగుందో. ఇదిగోండి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అండి. మా ఇంట్లో ఇవాళ చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, రస్మలై, రైతా, ఆనియన్ అండ్ లెమన్, గోంగూర పచ్చడి, చికెన్ కర్రీ. రండి తిందాం. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.